అందరూ బాగున్నారా? నేను మీ శ్రీదేవి ఆర్పే ఛానల్కి స్వాగతం. అయితే సుపుత్రులు లేదా దుష్పుత్రులు. మనకి సుపుత్రులు అయితే సంపాదన ఎందుకు, పోనీ చెడ్డపుత్రులు అయితే సంపాదన ఎందుకు? అది ఆడవాళ్ళు కావనండి, పుత్రికలు కావనండి, పుత్రులు కావనండి. మంచివారు అయినా సంపాదన ఎందుకు, చెడ్డవారైనా సంపాదన ఎందుకు? మంచివారు సంతానం కింద ఉంటే మనం సంపాదించకపోయినా మన మీద ఆధారపడకుండా వాళ్ళే సంపాదించుకుని చక్కగా మనల్ని గౌరవించి వాళ్ళకంటూ ఒక పేరుని తెచ్చుకుని పలానా వారి తండ్రి అని మన పేరు నిలబెడతారు. వాళ్ళు స్థిరకీర్తి కింద వాళ్ళు సుపుత్రుల లెక్కల్లోకి వస్తారు. ఇక చెడ్డపుత్రులు వీళ్ళు ఏ లెక్కల్లోకి వస్తారంటే, మనం సంపాదించింది ఏ యొక్క వ్యసనాలకు పాల్పడి సంపాదించిందంతా ఎక్కడో అక్కడ పాడు చేసేస్తారు, మనల్ని అప్పుల పాలు చేస్తారు. అంటే చెడ్డవారైనా సంపాదించేసి అదే పదిగా సంపాదించి పోగేసేయడం అన్నది కూడా కరెక్ట్ కాదు. మనం ఏది సంపాదించాలి? మనం సంతానాన్ని సుసంతానం కింద తయారు చేయాలి. మన పిల్లల్ని గొప్ప సంతానం కింద ఏదైతే తయారు చేస్తూ ఉంటుందో, మన పిల్లలు రక్షణగా ఉన్నారంటే మనం పెద్దవారికి సంతోషం. వాళ్ళకి మంచి మంచి భావాలు, మంచి మంచి గుణాలు, మంచి మంచి నడవడి, మంచి మంచి ఆలోచనలు, మంచి చక్కటి మన మాటలు పరంపర వాళ్ళకి చెప్పి పెంచి పోషించితే వాళ్ళు చక్కటి బాటలో వెతుకుతారు, నడుస్తారు. మన కీర్తిని కూడా చిరస్థాయిగా ఉంచి పెంచి స్థిరకీర్తిని మనకి సంపాదించి పెడతారు. మనం డబ్బులు ఇచ్చామా లేదా అన్నది కాదు, మనం సుసంతానాన్ని తయారు చేద్దాం. ఈ సమాజంలో సుసంతానాన్ని బాగా పెంచి ఈ ప్రపంచంలో అంతటా కూడా సుసంతానం ఉన్నప్పుడు ఎక్కడా కూడా భయంకరమైనటువంటి అత్యాచారాలు అవి జరగవు. ఈ ప్రపంచం అంతా కూడా వసుదైక కుటుంబంగా చక్కగా వర్తిస్తుంది. ఈ యొక్క సుపుత్రులు లేదా దుర్పుత్రులు అనేటటువంటి కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే హర్ప్రీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.